ఉందాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ఇతని సంగతి ఏమగును. హల్లెలూయా. ఇతని సంగతి ఏమగును. యోహాను సువార్త 21వ అధ్యాయము 21వ వచనం మరి మనం చూసినట్లయితే మరి అక్కడ పేతురు యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ వచనం. పేతురు అతనిని చూసి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగెను. చూసారా, ఇక్కడ మరి జరిగినటువంటి స్టోరీ మనందరికీ తెలుసు. జీసస్ ఆస్క్స్ పీటర్ థ్రైస్, డు యు లవ్ మీ మోర్ దాన్ దీస్. పేతురుని యేసుక్రీస్తు వారు 3 సార్లు అడుగుతారు. ఏమని? పేతురు, ఓకే, నీవు యోహాను కుమారుడైన సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని యేసుక్రీస్తు వారు మరి పేతురుని 3 సార్లు ప్రశ్నిస్తాడు. మరి మొదటి 2 సార్లు మరి దుడుకుతనంతో తక్కువ ఆన్సర్ చెప్పేసి, అవును ప్రభా, వీరందరికంటే ఎక్కువగా నేనే ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అని చెప్తాడు. 3వసారి అడిగినప్పుడు మరి పేతురు వ్యసనం పడి అప్పుడు ఆలోచించి ఆయన అంటాడు, అయ్యా, నువ్వు సమస్తం ఎరిగినటువంటి వాడవు అని చెప్పేసి నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్తున్నా అని చెప్పి యేసుక్రీస్తు వారితో ఆయనతో తెలియపరిచినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత మరి యేసుక్రీస్తు వారి పేతురు గురించి, నీవు ఈ విధంగా మరి నా సేవలో వాడబడతావు, నీ అందరూ నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. అయితే నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు చాచుదువు, వేరొకటి నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చెట్టు నిన్ను మోసుకొని పోవడానికి నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పేసి అక్కడ అంటారు. సో అది వినిన తర్వాత అనగా పేతురు ఎటువంటి మరణం పొందవాలనో ఆ మరణాన్ని గురించి యేసుక్రీస్తు అతనికి తెలియపరిచిన తర్వాత అతనితో మాట్లాడటం అయిపోయినాక అప్పుడు పేతురు అడుగుతున్నాడు యోహానుని చూపించి, ఏమంటున్నాడంటే, ప్రభువా, ఏమంటున్నాడంటే, ఇతని సంగతి ఏంటి, ఇతని సంగతి ఏమగును. చూసారా, అనేక సార్లు క్రైస్తవులుగా మరి మనము మరి చేసేటువంటి మరి పని ఏంటంటే, లేదా మనకు ఇబ్బంది కలిగించేటువంటిది, లేదా మనల్ని సమస్యలోనికి నెట్టివేసేటువంటిది ఒక విషయం మనం గ్రహించలేకపోతున్నాం. అదేంటంటే, మనకు దేవుడు మనకు అప్పగించినటువంటి దానిని మనం ఆలోచించుకోకుండా ఇతరుల విషయమై మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. వేరే వాళ్ళ గురించి మరి మనం ఆలోచిస్తూ ఉంటాం. వేరే వాళ్ళ గురించి ఆలోచించడం అంటే పాజిటివ్గా ఆలోచిస్తే మంచిదే. ఓకే, దేవుడు నాకు ఈ మేలు చేశాడు, మరి నేను వారికి ఏ విధంగా సహాయపడగలను, లేకపోతే ఏ విధంగా వారిని ఆదుకోగలను, లేకపోతే ఏ విధంగా వారిని ఆత్మీయంగా ఇంకా బలపరచగలను, ఏ విధంగా దేవుళ్ళలోనికి నడిపించగలను అనేటువంటి విధంగా ఇతరుల గురించి ఆలోచిస్తే పర్వాలేదు. కానీ మరి సాతానుడి యొక్క బాణము ఒకటి ఉన్నది. సాతానుడి యొక్క బాణం ఎలాంటి విశ్వాసనైనా సరే కూల్చివేయదగినటువంటి ఒక బాణము సాతాను దగ్గర ఉన్నది. అదేంటంటే, కంపేరింగ్ యువర్ సెల్ఫ్స్ విత్ అదర్స్. నిన్ను నీవు ఇతరులతో పోల్చుకోవడం ద్వారా. ఇక్కడ కూడా మరి మనం చూస్తున్నాం, దేవుడు యేసుక్రీస్తు నాకు చెప్పాడు, ఈ విధంగా నా ముసలితనంలో ఇలాగ ఎత్తుకెళ్ళిపోతారు, నాకు ఇష్టం లేని ప్రదేశాలకు తీసుకెళ్ళిపోతారని, నేను ఎలాంటి మరణం పొందబోతానో నా గురించి చెప్పాడు. మరి ఈయన సంగతి ఏంటి, నాకేనా ఈయన సంగతి ఏంటి అన్నట్లుగా పేతురు అడుగుతున్నట్లుగా మరి మనం చూస్తున్నాం. మరి మనం కూడా అదే విధంగా సాతాను మనకు కూడా మరి బాణాలు వేస్తున్నట్లుగా మరి మనం గమనించగలం. ఎందుకంటే ఒక వ్యక్తి తన విశ్వాస జీవితంలో ఎంతో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క భయభక్తులు కలిగి కొన్ని సంవత్సరాలు గడిపేసిన తర్వాత కూడా, ఈవెన్ ఆఫ్టర్ స్పెండింగ్ మెనీ ఇయర్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, ఏ వెరీ గుడ్ క్రిస్టియన్ లైఫ్, ఎంతో చక్కటి క్రైస్తవ జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని గడిపినటువంటి ఒక క్రైస్తవుడు, మరి అన్నిటినీ జయించినటువంటి క్రైస్తవుడు, ఇఫ్ యు లుక్ ఎట్ హిస్ నేబర్, తన పొరుగు వారిని కనుక చూసినట్లయితే, ఇమీడియట్లీ ఇఫ్ యు కంపేర్స్ హిమ్సెల్ఫ్, తన పొరుగు వారితో పోల్చుకున్నట్లయితే ఇమీడియట్లీ వెంటనే పతనం అనేటువంటిది అతని జీవితంలో ప్రారంభమైపోయినట్లే. పతనం అనేటువంటిది ఏంటండి, అతని జీవితంలో ప్రారంభమైపోయినట్లే. ఉదాహరణకి సంఘంలో పాస్టర్ గారు ఎవరికన్నా ఒక కొత్తగా వచ్చినటువంటి ఒక విశ్వాసికి ఏదన్నా మరి అవకాశం ఇచ్చాడు అనుకోండి, వెంటనే ఈ చాలా కాలం నుండి ఉన్నటువంటి క్రైస్తవులకు ఏమాలోచన కలిగిందంటే, మేము ఇంతకాలం నుండి మేము వస్తున్నాం,
మేము ఇంతకాలం నుండి ఈ సంఘంలో మరి సభ్యులుగా మేము ఉంటున్నాము, మాకు ఇవ్వలేదు, మాకు ఇవ్వకోకుండా వాళ్ళకి ఇస్తానా అంటే పాస్టర్ గారికి మేము అంత తేలికైపోయామా అనేటువంటి ఆలోచన కలిగించేస్తాం. ఇన్నాళ్ళు అటువంటి ఆలోచన లేదు. వి సీ ద సేమ్ విత్ ద ప్రాడిగల్ సన్. మరి తప్పిపోయినటువంటి కుమారుని విషయంలో మనం అదే చూస్తున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో మరి వెన్ ఫాదర్ మేడ్ ఎ పార్టీ, మరి తండ్రి తన కుమారుడు, తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చాడని చెప్పేసి విందు చేసినప్పుడు ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి కుమారుడు ఏం చేస్తాడు, ఆయన మరి వెంటనే చాలా వ్యసన పడతాడు, చాలా వ్యాకుల పడతాడు. అరే, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను నా తండ్రికి ఎంతో నమ్మకస్తుడిగా మరి ఎంతో ప్రేమిస్తూ ఆయన మాటలకు లోబడి నేను జీవిస్తే ఇన్ని సంవత్సరాల్లో నాకు ఒక్కసారి కూడా ఏ విధమైనటువంటి విందు నాకు చేయలేదు. కానీ వీడు నా సహోదరుడు మరి తండ్రి యొక్క తన వాటనంతా తీసుకుని వెళ్ళి నాశనం చేసి తగలబెట్టి మరి తిరిగి ఇంత నష్టం కలిగించి తిరిగి వస్తే వాడి కోసం ఏం చేస్తున్నాడు నా తండ్రి గొప్ప విందు ఏర్పాటు చేస్తాడా అని చెప్పేసి ముఖము చిన్నపుచ్చుకొని మరి వెళ్ళిపోయి విందులో పాల్గొనుకోకుండా చాలా విచారంతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ కుమారుడు అంటున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయము మరి 29-30 వచనాలు చూసినట్లయితే, అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషించినట్లు నాకెప్పుడును ఒక మేక పిల్లనైనా ఇవ్వలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో మరి తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివే. ఏం ఆలోచన పెట్టేసింది? ఇన్ని సంవత్సరాలు నీ తండ్రికి నువ్వు నమ్మకంగా ఉంటే ఒక్కరోజైనా నీ తండ్రి నీ స్నేహితులతో కలిసి విందు చేసుకోవడానికి నీకు అనుమతించాడా? ఇవ్వలేదు. కానీ ఈరోజు నీ సహోదరుడు వచ్చేసరికి ఆయనకి విందు చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు దేవుడి సన్నిధిలో సాగుతున్నావు, దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? ఎలాంటి ఆశీర్వాదాలు నీకు ఇచ్చాడు? నీ పొరుగు వారు చూడు, ఎలాంటి మరి ఐశ్వర్యము, ఎలాంటి ఐశ్వర్యం వారు కలిగి ఉన్నారు. నీ జీవితం చూడు, ఇన్నాళ్ళు నీ భక్తి జీవితానికి ఇదేనా నీకు కలిగిన ప్రతిఫలము? ఈ ఆలోచన ఎప్పుడు వస్తాయండి? నాట్ వన్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్, అన్ని బాగా నడుస్తూనే ఉంటాయి, అన్ని బాగానే సాగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే నీవు నీ పొరుగు వారితో మరి పోల్చుకుంటావో, నీ సాటి విశ్వాసంతో పోల్చుకుంటావో, లేకపోతే నీ ఇంటి పక్కన వారితో పోల్చుకుంటావో, వెంటనే ఏమవుతుంది? దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, ఏం చేశాడు దేవుడు, నాకు ఎటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఎంత భక్తిగా ఎంత యథార్థంగా నేను జీవిస్తున్నాను, అయినా కూడా నాకు ఈ అవకాశం ఇవ్వలేదు, లేదా నాకు ఈ ఆశీర్వాదం ఇవ్వలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు ఎదుగుదల ఇవ్వలేదు. వారి కుమారులు బాగా దండకరమైన స్థితిలో ఉన్నారు, నా కుమారులు అయితే ఇంకా ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. ఆ విధమైనటువంటి ఆలోచనలు కలిగించేస్తారు. చూసారా? ఇది ఎప్పుడండి? ఎప్పుడు నువ్వు నీ పొరుగు వారితో ఎప్పుడైతే పోల్చుకుంటావో, నువ్వు నీ పొరుగు వారితో పోల్చుకున్నంత వరకు అంత బాగానే ఉంటుంది. యూ డోంట్ గెట్ సచ్ థాట్స్. అటువంటి ఆలోచనలు నీకు రావు. ఎస్, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు, నన్ను జీవింపజేస్తున్నాడు అని చెప్పేసి నీవు రోజు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడివి. ఇప్పుడేమైపోతున్నావు? ఆ స్థుతులు రావట్లేదు. యెహోవా ఏమి ఇచ్చాడు నాకు అని చెప్పేసి ఆ యొక్క నెగిటివ్ థాట్స్ మనలోనికి వచ్చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాం కూడా ఇదే విషయంలో మరి యెహోవా ఏమి ఇచ్చినా ఏమి ప్రయోజనమని అబ్రహాం నిరాశపడిపోతున్నాడు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు అబ్రహాములకు. అందుకని ఆయన అంటున్నాడు, ఆ లేనటువంటిది ఇతరులతో పోల్చుకొని, అరే వారికి సంతానం ఉన్నది, వీళ్ళకి సంతానం ఉన్నది, నాకు సంతానం లేదే అని విచారపడిపోతున్నట్లుగా చూస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనము ఇతరులతో మనం పోల్చుకోకూడదు. ఇతరుల సంగతి మనము మేలు కోరుకోవాలి కానీ ఇతరుల గురించి మరి మంచి మనం కోరుకోవాలి కానీ వారితో మన జీవితాలను ఎన్నడిగిని మనం పోల్చుకోకూడదు. ఒకసారి నేను సంఘంలో తెలియపరిచాను. ఒక ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు.
కొనుక్కున్నారంటే పొరుగింటి వారు. టీవీ కొనుక్కునేసరికి ఇక ఈ ఇంట్లో స్టార్ట్ అయిపోయింది. ఏం స్టార్ట్ అయిపోయింది? మాకు కూడా ఒక టీవీ కావాలి, మాకు కూడా ఒక టీవీ కావాలి, మేము కూడా ఒక టీవీ కొనుక్కోవాలని స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందండి? టీవీ అనేది వారికి అవసరమే కాదు, టీవీ అనేటువంటిది వారికి అవసరమే కాదు, కానీ తమ పొరుగు వారు టీవీ కొనుక్కున్నారనేటువంటి ఆలోచనతోటి వారు కొనుక్కునేసరికి వాళ్ళతో పోల్చుకొని అని వాళ్ళ ముందు మాకెందుకు ఉండకూడదు అని చెప్పేసి డబ్బులు లేకపోయినా అప్పు చేసి ఏం చేస్తారు, కొనేస్తారు. అంటే అప్పటి వరకు టీవీ అవసరం అనిపించిన, లేదా అప్పటి వరకు నీ జీవితంలో ఆ విధమైనటువంటి నెగిటివ్ ఆలోచన రాలా, అప్పటి వరకు నీవు ఇటువంటి విషయాలు ఆలోచించలా. కానీ ఎప్పుడైతే నిన్ను నువ్వు పోల్చుకున్నావా, సాతాను కూడా ఏం చేస్తాడు, నీకు చూపిస్తాడు, ఇది అది చూడు, ఇది చూడు, వారిని చూడు, వీరిని చూడు అని చెప్పేసి సాతానుడు ఏం చేస్తాడు, అన్ని చూపిస్తాడు. చూపించి నిన్ను ఆకర్షించి దేవుని తృణీకరించడానికి, దేవుని దూషించడానికి కారణమయ్యేటట్లుగా నిన్ను చేస్తాడు. అందుకనే ఏం చేయాలండి, మనం ఆ విధంగా కాదు కదా. ఇంకొక విషయం మనం చూద్దాం. when we go to Matthew chapter 20, మత్తయి సువార్త 20వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే there is a parable, ఒక ఉపమానము, పరలోక రాజ్యమును గురించిన ఉపమానం యేసుక్రీస్తు వారు అక్కడ తెలియపరుస్తాడు. అక్కడ ఆయన అంటున్నాడు, ఒక ఇంటి యజమానుని, పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పని చేయుటకు పని వారిని కూలికి పెట్టుటకు ప్రొద్దునే బయలుదేరాడు. దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. రెండవసారి 9 గంటలకు కొంతమందిని కలుసుకున్నాడు. 9 గంటలకు కలుసుకుని వారితో అంటున్నాడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళడి, ఏమి న్యాయమో అది మీకు ఇస్తునని వారితో చెప్తాడు. తన 12 గంటలకు కనబడిన వారితో కూడా అంటాడు, మరి మీరు కూడా వెళ్ళండి అంటున్నాడు. ఇట్లాగా ఆయన కనబడిన వారినల్లా ద్రాక్ష తోట పంపారు. ద్రాక్ష తోటకు పనికి పంపడం కాదండి, ఇక్కడ విషయం ఏంటంటే, మరి సాయంకాలం అయినప్పుడు 8వ వచనంలో సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పని వారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇవ్వమని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి 1 దేనారము చొప్పున తీసుకుని, మొదటి వారును వచ్చి తమకు ఎక్కువ దొరుకునని వారు అనుకునేది, కానీ వారికి 1 దేనారము చొప్పునే దొరికెను. వారది తీసుకుని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేశారు. పగలంతా కష్టపడి ఎండ బాధలను సహించిన మాతో వారిని సమానము చేసిదివే అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. చూసారా, ఇక్కడ సమస్య ఏంటండి, వీరికి 1 దేనారం ఇచ్చారని కాదు సమస్య. ఏంటి, వీరికి 1 దేనారం ఇచ్చారనేటువంటిది సమస్య కాదు. ఒకవేళ అది సమస్య అయితే మన యజమానుడు ఏమన్నా పరిష్కరించేవాడేమో. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే 5 గంటలకు వచ్చి 1 గంట మాత్రమే పని చేసిన వారికి కూడా ఎంత ఇచ్చారు? వారికి కూడా 1 దేనారమే ఇచ్చాడు. అంటే పొద్దున్నుండి సాయంత్రం 6 గంటల దాకా పని చేస్తే మాకు 1 దేనారమే ఇచ్చాడు. అలాగే సాయంత్రం 5 గంటలకు వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన వాళ్ళు, అలాగే 9 గంటలకు వచ్చిన వాళ్ళు, వీళ్ళకు కూడా ఏమి ఇచ్చాడు? 1 దేనారమే ఇచ్చాడు. వీరికి 1 దేనారమే ఇచ్చాడు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి ఇది అన్యాయం అన్నట్లుగా వారికి అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందంటే, ఒకసారి మనం కనుక పరిశీలన చేసినట్లయితే ఉదయం 9 పొద్దున్నే వచ్చిన వారితోటి యజమానుడు ఏం చేశాడండి? వడబడి చేశాడు. వడబడిక చేశాడు. ఏమని? దినమునకు 1 దేనారము చొప్పున వారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తర్వాత వచ్చిన వారితో ఎంత ఇస్తామని వారికి చెప్పలేదు, కానీ వారిని కూడా వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయమని మాత్రమే చెప్పాడు. వారిని కూడా వెళ్ళిండండి, ద్రాక్ష తోటలోనే వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పేసి అన్నాడు. వారితో అంటున్నాడు, ఏది న్యాయమో
అది మీకు ఇస్తాను, మీరు కూడా వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయండి అని చెప్పేసి అని అంటున్నాడు. దాని తర్వాత మరలా 12 గంటలకు, మరి 3 గంటలకు ఆ తర్వాత అలాగే ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. వీరు సంత వీధులు ఏం చేస్తున్నారంటండి, ఊరక నిలిచి ఉన్నారు. ఏం చేస్తున్నారు వీరు అంటే అర్థం ఏంటి? మొదటి వారితో ఒడంబడిక చేసుకున్నాడు, నీకు రోజంతా చేస్తే 1 దేనారం ఇస్తానని. కానీ మిగతా వారితో అంటున్నాడు, ఏది న్యాయమో అది మీకు ఇస్తాను అంటున్నాడు. ఏది న్యాయమో అది మీకు ఇస్తానని చెప్పేసి అనుకొని వారికి తెలియపరిచి చివరికి 6 అయ్యేసరికి అందరిని పిలిచి అందరికీ 1 దేనారమే ఇచ్చాడు. అందరికీ ఏంటంటే ఆయన దృష్టిలో ఏది న్యాయమో అది ఆయన చేస్తాడు. ఆయన ఆస్తి ఆయనది, అది నీకు అన్యాయం అని ఎందుకు అనిపిస్తున్నదంటే నీవు ఎక్స్పెక్ట్ చేసావు ఏంటి, 5 గంటలు వచ్చినాడికి 1 దేనారం ఇచ్చాడంటే నాకు ఏ 5, 6, 4 ఇస్తాడని అనుకుని నువ్వు ఆశ. దాన్ని ఇదేం ఒడంబడిక చేసుకున్నాడు ఆయన. 1 దేనారం ఇస్తాననే ఒడంబడిక చేసుకున్నాడు. 1 దేనారమే ఆయన నీకు ఇస్తానని చెప్పి తెలియపరిచాడు. దానికి నువ్వు ఒప్పుకొని వచ్చావు. సో వీ హ్యావ్ ఫర్గాటన్. మనమేం ఒప్పుకున్నామో, మనము దేనికి దేవునిలోనికి వచ్చామో, దేని కొరకు రక్షణ పొందామో దానిని మనం మర్చిపోతున్నాం. మనం దేని కొరకు రక్షణ పొందున్నాం, నాట్ ఫర్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు కాదు. దేవుని రాజ్య వారసులు ఉండడానికి, దేవునితో పాటు యుగంగాలు ఉండడానికి మనము రక్షణ పొంది ఉన్నాం. మనం ఈ లోకంలో యాత్రికులమై ఉన్నాము, పరదేశమై ఉన్నాము. మన నిత్యమైనటువంటి నివాసం పరలోకంలో ఉన్నది. కాబట్టి our eyes are to be focused in heaven. మన కళ్ళు, మన నేత్రములు ఆకాశము వైపునకు అవి చూడాలి, పరలోకమునకు చూడాలి, పరలోకం వైపునకు చూడాలి. పరలోక సంబంధమైన వాటి కొరకు మనము ఆశపడాలి. కానీ బాధ ఎప్పుడు కలుగుతుందండి? when we look towards the earth. కానీ బాధ ఎప్పుడు కలుగుతుంది? లోక సంబంధమైనటువంటి వాటిని మనం చూసేసరికి, అరే ఈ లోకంలో నేను దీన్ని సంపాదించుకోలేకపోయానే, దేవుడు నాకు ఇది ఇవ్వలేదే, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వెళ్తున్నాను, కానీ వాడి మొన్న రక్షణ పొందాడు, చూడు ఎన్ని మేలు పొందుకున్నాడు దేవుని దగ్గర నుంచి. లాగే మొన్న రక్షణ పొందాడు, ఆయనకి ఈ విధంగా దేవుడు చేస్తున్నాడు. మేమేమి ఇన్ని సంవత్సరాల నుంచి రక్షణ పొందితే మా విషయమై లక్ష్యం కూడా ఉంచట్లేదు అన్నట్లుగా ఈరోజు అనేక మంది ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచన అంటే ఆయనకి చేసేదాకా ఆలోచన రాదు. కొన్నిసార్లు ఇదేమన్నా పరీక్ష కావచ్చు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నాం. దట్ మరలా మనం అక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే ఇతరులను చూసి ఇదే సమస్య వస్తుంది. ఏంటండి? ఇతరులను చూసి ఇదే సమస్య వస్తుంది. అందుకే యేసుక్రీస్తు పేతురు అంటున్నాడు, నాకు చెప్పావు కరెక్టే, మరి ఇతని సంగతి ఏంటి? నేనేనా ఇప్పుడు వరకు అన్నింటిలో నేనే అని పరిగెత్తే పేతురు ఎలాంటి వాడంటే, ఇప్పుడు వరకు అన్నింటిలో నేనే అని పరిగెత్తే పేతురు ఇప్పుడు నేనేనా, మరి వీడి సంగతి ఏంటి అని చెప్పేసి ఇతని సంగతి ఏంటి అని చెప్పేసి అంటున్నాడు. చూడండి యేసుక్రీస్తు వారి మాట. ఈ మనం చూసిన వీటన్నిటికీ యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఒకటి ఏంటండి, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి. ఏంటండి? నా ఇష్టం. అతను కావాలనుకుంటే నేను రెండో రాకలో తిరిగి వచ్చే వరకు ఆయన చావకుండా ఉంటాడో లేదా అతను ఎలా చేస్తాడో అది నా ఇష్టం. దాంతో నీకెంపని, నీకు కావాల్సిందేంటి? నీవు నన్ను వెంబడించు అంతే. వేరే వాళ్ళ విషయం నీకు అనవసరం. వేరే వాళ్ళని దేవుడు ఎలా వాడుకుంటాడో నీకు అనవసరం. లేకపోతే ఇంకొకటిని ఎలా వాడుకుంటాడో నీకు అనవసరం. ఇంకొకటిని ఎలా ఆశీర్వదిస్తాడో నీకు అనవసరం. నీవు వచ్చాలి, నీవు ఆయన వెంబడించాలి. ఆయన దేని వరకు పిలిచాడో దానినే నువ్వు చేయాలి. ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. అంతేగాని నేను కూడా అలాగే అవుతాను అంటే కుదరదు. నేను కూడా అలాగే నేనేమన్నా తక్కువ, లేదా నేనేమన్నా ఇదా,
నాకే పట్టిందా, వేరే వాళ్ళకి పట్టలేదా? అనవసరం. ఇతరుల గురించి ఆలోచించావా, నీ నాశనం ప్రారంభమైనట్లే. ఇతరులతో పోల్చుకున్నావా, నీ నాశనం ప్రారంభమైనట్లే. ఇతరుల గురించి ఆలోచించు. వారిని రక్షించడానికి, దేవుళ్ళు నడిపించడానికి, ఆత్మీయంగా బలపరచడానికి, అవసరాల్లో సహాయం చేయడానికి ఇతరుల గురించి ఆలోచించు. కానీ వారితో నువ్వు పోల్చుకోమాక. నువ్వేం చేయకూడదండి, వారితోటి పోల్చుకోకూడదు. నీవు వారితో పోల్చుకోకూడదు. వారికంటే నేనే భక్తిపరుడు, వారికంటే నేనే బాగా ప్రార్థన చేస్తా, వారికంటే నేనే బాగా వాక్యం చదువుతా, వారికంటే నేనే రోజు గుడికి వెళ్తాను అన్ని విషయాల్లో ఐఎమ్ బెటర్. నో, బెటర్ కాదు కావాల్సింది దేవుడికి బెస్ట్. ఏం కావాలండి? బెస్ట్. వారికంటే ఎక్కువ చేయడం కాదు, చేయాల్సిన విధంగా చేయడం. దేవుణ్ణి వెంబడించడం అంటే పూలన బాటలు నడవడం కాదు. ఎవడైనా నన్ను వెంబడింపు కోరికేడలా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. వాడిని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో నన్నండి ఇలా వదిలేశాడు అనుకుంటాం. మరి ఎవడైనా శోధనలో ఉన్నవాడిని చూసి దేవుడు వాడిని చూడు ఎంత శోధిస్తున్నాడో, నన్ను కూడా శోధించవచ్చుగా అనుకుంటావా? ఏమండి? దేవుడు ఆయనంతా ఆశీర్వదించాడు, మొన్న రక్షణ పొందినంత ఆశీర్వదించాడు, నిన్న రక్షణ పొందినంత ఆశీర్వదించాడు, లేకపోతే ఇంత వారికి ఇట్లా చేశాడు అని ఆలోచిస్తున్నావే. అలాగే ఎవరైనా శోధనలో ఉంటే నాకెందుకు ఇవ్వలేదు దేవుడు ఆ శోధన అని ఆలోచిస్తావా? వారి శ్రమలతో నీ శ్రమలను పోల్చుకుంటావా? పోల్చుకో. అందుకనే పోల్చుకోవటం అనేటువంటిది సాతాను గాడిది. ఈ పండు తినమన మీరు దేవతల వల్ల ఉంటారు, దేవుడి వల్ల ఉంటారు. పోల్ చేసేసరికి ఏమైపోయింది? ఎస్, మేమెందుకు దేవుడిలాగా ఉండకూడదు, మాకు మేమే దేవుళ్ళం అనుకొని ఆలోచించి పండు తినేసాం. సో నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. నిన్ను నీవు ఇతరులతోటి పోల్చుకో. ఓకే, one of the best example to show that we should not compare ourselves with others. మనం ఇతరులతో పోల్చుకోకూడదు అనడానికి ఒక ఉదాహరణ. నన్ను పోలినవాడు ఇంకోడు ఉంటాడేమో, లేదా నా పేరుతో కొన్ని 100 మంది ఉండొచ్చు. నన్ను పోలినటువంటి వాడు ఇంకోడు ఉంటాడేమో. కానీ ఫింగర్ ప్రింట్స్ విషయంలోకి వచ్చేసరికి ప్రపంచంలో ఎంతమంది ఉన్నా ఫింగర్ ప్రింట్ మాత్రం నా ఫింగర్ ప్రింట్ ఇంకొకరితో మ్యాచ్ అవుతుంది. నా ఫింగర్ ప్రింట్, నా ఐడెంటిటీ అనేటువంటిది నాట్ బై మై ఫేస్. మై ఐడెంటిటీ ఈజ్ నాట్ బై మై ఫేస్, మై ఐడెంటిటీ ఈజ్ బై మై థంబ్ ఇంప్రెషన్. ఎంతోనండి నా యొక్క వేలి ముద్రతోటి. ఎందుకంటే దాన్ని పోలినటువంటిది ఇంకొకడికి ఉండదు. That means I am special. I am totally separate from others. అంటే నేను పూర్తిగా ఇతరులకు భిన్నముగా ఉన్నాను. చూడటానికే ఒకేలా ఉండొచ్చు కానీ బట్ I am different. అలాగే దేవుని ఆలోచనలో కూడా I am special. నేను ప్రత్యేకంగా ఉన్నాను. God has a special plan for me. నా కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. సో అదేంటో తెలుసుకొని అందులో మనము నడుచుకోవాలి. మార్గంలో నిలిచుడి, పురాతన మార్గములను పరిశీలించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందరూ నడుచుకోండి. దేవుని చిత్తం ఏదో నీవు అడిగి నీ పట్ల దేవుని చిత్తం ఏమైనదో దానిని నీవు అనుసరించి నడుచుకోవాల్సిన వాడమై. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గ్రహించాల్సినవి ఏంటంటే మన యొక్క గ్రహించాల్సినటువంటి ఏంటంటే ఇతని సంగతి ఏంటి అనేటువంటిది మనకి అనవసరం. అతని సంగతి ఏంటి అనేటువంటిది మనకు అనవసరం. జబ్దయి మరి కుమారుల యొక్క మరి ఆ యొక్క యాకోబు యోహానుల తల్లి యేసుక్రీస్తు వద్దకు వచ్చి అడుగుతుంది. ఏమంటది? ఒకడు వేరే వాళ్ళు ఏమైపోతే నాకేంటి వచ్చినప్పుడు జబదయి కుమారుల తల్లి
తన కుమారులు దాని యుద్ధకు వచ్చి నమస్కారం చేసి, నీవేమి కూర్చున్నావని యేసుక్రీస్తుని అడిగితే, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులు ఒకటి కుడి వైపున ఒకటి ఎడమ వైపున కూర్చున్న సెలవిమ్మని ఆయన ఇద్దరు. చూసారా? ఇప్పుడు 24 వచ్చిన చూడండి. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని, ఎంత మంచి కోరిక కోరింది మీ తల్లి అంటున్నారా? ఏమంటున్నారండి? ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. చేశారండి. అప్పటి వరకు కలిసి ఉన్నారు. ఆ తల్లి వచ్చి ఏమండి, గుడి వైపున ఒకటి ఎడమ వైపున ఒకటి, ఏం అడుగుతారో తెలియదు. కుదరదంటే గుడి మానేస్తారు. ఏం చేస్తారు? కుదరదంటే గుడి మానేస్తారు. ఒకసారి నేను బొంబాయికి వెళ్ళాను. నేను ఎప్పుడంటే 2000 సంవత్సరం 2001 సంవత్సరంలో ఎండాకాలంలో ఎండల్లో ముంబై వెళ్ళాను. ముంబై వెళ్ళిన తర్వాత ముంబైలో ఒక యూత్ మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడ వారు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఎవరు అంటే రక్షణ పొందిన సంఘాలను వదిలిపెట్టేసిన వాళ్ళు అనమాట. అంటే వీళ్ళకు ఒకడు బోధించడం అనేటువంటిది ఇష్టం లేదు. వీళ్ళంతా వాళ్ళు రక్షణ పొందిన సంఘాలను ఎందుకు వదిలేశారు అంటే, ఈ రక్షణ పొందిన కొత్తలో ప్రసంగం చేయాలని ప్రేరేపణ వచ్చిందంట. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యారు ఈ వారం నేను వాకింగ్ చెప్తాను అన్నాడంట. పాస్టర్ గారు అన్నాడంట, బాబు ఇప్పుడే కదా రక్షణ పొందావు, కొంచెం దేవుళ్ళు ఎదిగిన తర్వాత నీకు సేవ చేయాలనిపిస్తే బైబిల్ ట్రైనింగ్ పంపించి నీకు కూడా సేవ ఇస్తామని చెప్పి, సేవను పంపిస్తామని చెప్పారంట. అందుకని మానేశాడంట ఆయన. ఇంకో కారణం, క్వైర్ టీంలో ఉంటున్నాడంట. పాడటానికి గొంతు లేదు, క్వైర్ టీంలో ఉంటానంట. పాస్టర్ గారు వద్దన్నారంట, మానేశాడు. అంటే ఖండించినందుకు లేదా అలా చేయకూడదు అని చెప్పినందుకు ఏం చేస్తున్నారు? మానేస్తున్నారు గుళ్ళు. గాలికి చెదరగొట్టు పొట్టాడు వాటికి. ఎవరండి? గాలికి చెదరగొట్టు పొట్టు. అలా ఉండకూడదు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. గద్దెంపు మనం అంగీకరించాలి, ఆశీర్వాదము అభినందనలు కూడా మనము అంగీకరించాలి. కాబట్టి ఒక మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటున్నాడు, అతని సంగతి నీకెందుకు? ఏంటంటే ఏమన్నాడండి? అతని సంగతి నీకెందుకు? నువ్వు నన్ను వెంబడించు. నువ్వేం చేయాలి? నువ్వు ఆయనను వెంబడించాలి. అంతవరకే నీకు సంబంధించింది. వేరే వాళ్ళ విషయాలు నీకు సంబంధించినటువంటివి కావు. కాబట్టి మనము ఇతరులతో మనం పోల్చుకోకుండా, ఇతరులతో మనం పోల్చుకోకుండా, దేవుడు మనల్ని దేనికి పిలిచాడో దాన్ని కలిగిన వారమే ఆయన వెంబడిస్తూ మనం సాగిపోవాలి. చాలామంది నేను పేతురులాగా వాడబడాలి, నేను పౌరులాగా వాడబడాలి, నేను యోహానులాగా వాడబడాలని ఆశ కలిగి ఉంటాను. వాడుకుంటాడు. మరి పేతురులాగా నువ్వు శ్రమ పొందుతావా? పౌరులాగా నువ్వు కూడా హింస అనుభవిస్తావా? హింసలొద్దు మనకి. పౌలు పడిన శ్రమలు మనకు వద్దు, కానీ పౌలు లాంటి పరిచర్య కావాలి. కుదరదు. గాడ్ హ్యాస్ వన్ పాల్. పౌలు దేవుడికి ఉన్నాడు, నీవు ఆయనకు కావాలి. నిన్న ఆయన ఎలా వాడుకుంటున్నాడో ఆ విధంగా నువ్వు వాడుకో. అది దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం. కాబట్టి ఆ విధంగా మన జీవితాలు దేవునికి సమర్పించుకోండి. దేవుళ్ళ ముందుకు సాగుదాం. దేవుడి మాట ద్వారా మనల్ని దీవించును గాక.